బండి సంజయ్ కొడుకు కేసు ఒక సీరియల్ ఎపిసోడ్‌లో కొనసాగుతుంది. సరే, చట్టం పని తను చేసుకుపోతుంది అని అనుకోని, సరే ఆ అమ్మాయికి అన్యాయం జరుగుతుంది. ఆ అమ్మాయి ఒక మైనరు. ఏది ఏమైనా గూడా ఆ అమ్మాయిని మభ్యపెట్టి, లోబరుచుకొని ఆ అమ్మాయికి అన్యాయం జేషిర్రు అని జెప్పేసి, అయ్యో! ఎవరికైనా ఉంటుంది గదా! ఒక సాటి మహిళగా, ఒక తల్లిగా చాలామందికి ఒక వేదన ఉంటుంది. అరే! ఆ ప్లేస్‌లో నా బిడ్డే అయ్యి ఉంటే ఎట్లా? ఇలాంటివి ఉండి కొంచెం కడుపు తరుక్కుపోతుంటది. అరే! ఇంత బలిసినోళ్ళ కేసయితే ఇంత ఘోరంగా ఉంటదా? పిల్లకిట్లా అన్యాయం జేస్తారా అనేది మాక్సిమం ఆ అమ్మాయి తరపున గలమెత్తే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే కొందరు ఎట్లున్నారంటే, నాకేందో వాళ్ళ మీద ఎవరి మీద నాకేం వ్యక్తిగతమైన కక్ష లేదు కానీ, సాటి మహిళా జర్నలిస్టులు మాక్సిమం అందరూ కూడా అటు మహిళా జర్నలిస్ట్ కావచ్చు, లేదంటే మేల్ కావచ్చు, ఎవరైనా కూడా అరే ఆ అమ్మాయికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు ఇందులో. ఇక్కడ ఏదో ఇప్పుడు జర్నలిస్టులకు ఏం అవసరం అండి? బండి సంజయ్ దిగితే ఎంత, ఉంటే ఎంత, ఊడితే ఎంత, ఏం అవసరము? అదేమన్నా అంతగా అవసరం ఉంటది రాజకీయ నాయకులకు అవసరం ఉంటది గానీ, జర్నలిస్టులకు ఏం అవసరం ఉంటది? ఒకరో ఇద్దరో పుట్టుకొచ్చారండి. మేమే ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పి మాకు ఈ చట్టాల గురించి తెలిసినట్టుగా ఇంకెవ్వరికీ తెలియదు అనేసి మాట్లాడుతున్నారు గదా! ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన వాళ్ళ మీద అవాకులు చవాకులు పేలుతున్నారు గదా! ఎప్పుడో మీ మూతి పనులు మాత్రం పక్కా రాలుతాయని చెప్తున్నా. మీరు ఎంతసేపున్నా ఇది ఎక్సు, ఇది వైయు, ఇది జెడ్డు, ఆ తల్లికి తెలవదా పంపించినప్పుడు, ఆ తల్లికి తర్వాత తెలిసిందా, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి టూర్‌కి పోయినారు, దాని తర్వాతనే ఫ్యామిలీతో కలిసి టూర్‌కి వెళ్ళుండొచ్చు. ఆ అమ్మాయి ఇవన్నీ కూడా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగానే అనుకోని ఉంటారు కదా! అరే మా అమ్మాయి చిన్న అమ్మాయే కాబట్టి ఆ అబ్బాయి కూడా ఫ్రెండ్‌షిప్‌లో కలిసిపోయి ఉన్నాడేమో అని అనుకోవచ్చు కదా! ఆ అమ్మాయి ఎప్పుడైతే సూసైడ్ అటెంప్ట్ చేసిందో ఆ తర్వాత కదా ఇంత ఘోరం జరిగిందా అనేది. జరిగిన ఘోరం గురించి మాట్లాడకుండా ఆ అమ్మాయి క్యారెక్టర్ అట్లా, ఆ అమ్మాయికి ఇంతమంది బాయ్ ఫ్రెండ్ చెప్పాలంటే బాధగా ఉంది. చెప్పకూడదు ఆ మైనర్ గురించి. కానీ ఈరోజు తోటి మహిళలు, అది కూడా ఒక తల్లి స్థానంలో, ఒక అమ్మమ్మ స్థానంలో ఉన్నవాళ్ళు ఈ సూటిపోటి మాటలు మాట్లాడుతుంటే నిజంగానే ఆ కుటుంబము, లేకపోతే ఆ తల్లి కానీ, ఆ కూతురు కానీ ఎంత ఆత్మక్షోభకు గురై ఉంటారు. ఈ మాత్రం మినిమమ్ కామన్ సెన్స్ లేదా? మీ దగ్గరే సాక్ష్యాలు ఉన్నట్టు ముందుంది ముసళ్ళ పండుగ అంటే మీ దగ్గరికి ఎట్లొచ్చినాయి? అంటే మీరు ఆ సదరు వ్యక్తికి సపోర్ట్ చేస్తూ మీరు నిజంగా చెప్పాలంటే శవాల మీద పేలాలు ఏరుకుంటున్నారని చెప్పొచ్చు. ఎందుకుంటాయి? ఒక వ్యక్తికి 3 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని మీరే క్రియేట్ చేస్తారు. చార్జ్‌షీట్‌ని మీరే క్రియేట్ చేస్తారు. అమ్మాయి బోనఫైడ్‌లు మీరే క్రియేట్ చేస్తారు. ఒకవేళ ఆ అమ్మాయి మైనరా, మేజరా ఖచ్చితంగా చట్టం తెలుస్తుంది. మ్యాక్సిమం చట్టాన్ని కూడా చుట్టంగా చేసుకొని తన చేతుల్లో పెట్టుకోవాలని చూసే వాళ్ళ సంఖ్య కూడా లేకపోలేదు కదా! మీరు కూర్చొని చట్టాల గురించి మాట్లాడుతుంటే చాలా నవ్వొస్తుంది. సరే, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. ఇప్పుడంటే మేజర్ అయితే అయిపోతుందా? అంటే మేజర్ అయితే మాత్రం అంటే నిన్ను పెళ్లి చేసుకుంటానని, లేకపోతే మాయ మాటలు చెప్పి ప్రలోభపరుచుకొని వాడుకొని వదిలేస్తే అది చీటింగ్ అవ్వదా? అరే అమ్మాయికి న్యాయం జరగాలి అని మాట్లాడాల్సింది పోయి మాట్లాడుతున్న వాళ్ళపైన మాట్లాడడానికి మీకెవరు రైట్ ఇచ్చిర్రు? భావస్వేచ్ఛ ప్రకటన మీకెలాగైతే ఉందో వాళ్ళకు కూడా అట్లనే ఉంటుంది కదా! మీరొక్కరే ఇక్కడేదో ప్రపంచాన్ని, హిందూ ధర్మాన్ని మీరొక్కరే పాటిస్తున్నట్టు, మీరే సనాతని అయినట్టుగా మాట్లాడుతున్నారు. మీ వర్షన్ కావాలంటే మీరు చెప్పుకోండి. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడే రైట్స్ మీకు లేవు కదా! ఫోక్సో గురించి అంటే మీరే జర్నలిజాలు చదువుకొని, మీరే దాన్ని కాపాడుతున్నాము, మేమే హిందుతత్వాన్ని కాపాడుతున్నామని ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి మీరెవరు? మీరెవరు? మీ ఇంట్లో మీ బిడ్డ గురించి మాట్లాడితే మీరు అట్లనే ఊరుకుంటారా? కొంచెమన్నా మనిషికి ఇంగితం అనేది ఉండాలి. మనము అశుద్ధం తినడం లేదు కదా! శుద్ధమే తింటున్నాం కదా! అట్లాంటప్పుడు కనీసంగా ఒక మనసు, అరే మన మనసు ఏం చెప్తుంది?
చట్టం తేలుస్తుంది కరెక్టే. ఆ చట్టం తేల్చేంత వరకు ఈరోజు పత్రికలు గానీ, ఈరోజు మీడియా ఛానళ్ళు గానీ, ఇది చట్టం తేల్చేస్తుందిలే అనేసి ఆ వార్తని ప్రసారం చేయలేకుండా ఉండలేరు కదా! ఆ వార్తని విశ్లేషించకుండా ఉండలేరు కదా! మీరెవరు మాట్లాడనీక? మీరెవరు ఆ వార్తని విశ్లేషించడానికి అనంటే, యెస్. అది నువ్వు కాదు చెప్పాల్సింది. చట్టం పరిధిలో ఉండబడిన అంశాల గురించి ఎవరూ మాట్లాడరు. ఖచ్చితంగా చట్టంలో తేలాల్సిందే. ఏ తప్పు చేయకపోతే ఈరోజు అబ్బాయి దొరకలేదనే కదా, అబ్బాయి దొరకట్లేదు, తప్పించుకొని పోయిండనే కదా వస్తున్న సమాచారం అంతా కూడా. లేకపోతే ఇంత జరుగుతున్న న్యూసెన్స్కి నాన్సెన్స్కి పులి స్టాప్ పెట్టుకుంటూ అబ్బాయి తెరపైకి ముందుకొచ్చి మాట్లాడొచ్చు కదా. మీరెవరు చెప్తారు తప్పించుకొని పోయారంటే? తప్పించుకొని పోయారా, తప్పించారా, దాచిపెట్టారా? ఇంకొకటి కూడా ఉంది కదా, మెయిన్ అతను దొరికితే ఎక్కడ డ్రగ్స్ టెస్ట్ చేస్తారు దాంట్లో దొరికిపోతాడు అని చెప్పేసి తప్పిస్తున్నారు అనేదే కదా వస్తున్నదంతా కూడా. అది ఒక్కరు మాట్లాడుతున్న మాట కాదు. ఈ నేపథ్యంలో మీరే చట్టాల గురించి మాట్లాడతారు. సిట్ నోటీసులు ఇచ్చిన తర్వాత రావాల్సిన అవసరం లేదా? సిట్ నోటీసుల గురించి మీకుందా అవగాహన? మరి సిట్ నోటీస్ ఇస్తేనైతే వెళ్ళైతే తన వర్షన్ తను చెప్పుకోవాల్సినంత అవసరం అయితే ఉందా లేదా? ఏం జరిగింది అని చెప్పుకోవడానికి. అబ్బాయి పోయింది నిజమే, అమ్మాయితో తిరిగింది నిజమే, కానీ ఆ అమ్మాయి మైనర్ అని మీరు ఎట్లా అంటారు అని చెప్పి 3 డెత్ 8లో పుట్టిందని ఒకటి, 9లో 2009లో పుట్టింది ఒకటి, 2000లో 10లో పుట్టిందని ఇలా 3 చోట్ల పుడతారా అని చెప్తున్నారు కదా. అసలు ఇది నిజమని ఎవరు చెప్పాలి? మీ చేతిలో మా చేతిలో డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తే అవి నిజమైన డాక్యుమెంట్స్ అని ఎవరు సర్టిఫై చేయాలా? ఎవరు సర్టిఫై చేయాలా? ఆ అమ్మాయిది పాస్పోర్ట్ కానీ లేదంటే ఆ అమ్మాయిది బర్త్ సర్టిఫికేట్ కానీ ఇంకోటి కానీ సర్టిఫై చేయాల్సింది ఎవరు? మా దగ్గర కీలక సాక్ష్యాలు ఉన్నాయి, మా దగ్గర చేతిలో ఉన్నాయి. మిగతా వాళ్ళు ఎవరైతే ఆ అమ్మాయికి సపోర్టుగా మాట్లాడిరో ముందుంది ముసళ్ళ పండుగ అంటే ఏమీ ఉండదమ్మా. ముసళ్ళ పండుగ ఎప్పటికీ కూడా ఒకటి న్యాయం జరగాలనే కోరుకుంటున్నారు. ఆ తల్లి కూడా ఏం వేడుకుంది? ఆమె ఒక లేఖ రాసి ఏం వేడుకుంది ఆ తల్లి? ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్తే ఎంతసేపు ఈరోజు ఆడపిల్ల తల్లికి బుద్ధి శుద్ధులు చెప్తున్నారు కానీ మరి ఇదే మగ పిల్లగాడి తల్లిదండ్రికి బుద్ధి శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదా? అంటే ఈ సెన్స్ ఎట్లా మర్చిపోతున్నారు? ఈరోజు మద్దతు మీరిచ్చే ముందు ఒకసారి ఆలోచించుకోండి. చాలామంది బాధితురాలు పక్షాన ఉంటే మీరెటు పక్షాన ఉన్నారు? ఎవరి పక్షాన ఉండి వాదిస్తున్నారు? లేఖలో ఆ తల్లి చెప్పింది, ఆ బిడ్డ మైనర్ కాకపోతే నా బిడ్డ అంటే ఆమెకు తెలియదా? చట్టాల గురించి మీకే అవగాహన ఉంది కానీ ఆ తల్లికి ఏమాత్రం అవగాహన లేకుండానే ఉంది. ఆ తల్లి చట్టం గురించి అవగాహన లేకుండా బిడ్డ మైనర్ కాకుండానే మైనర్ అని చెప్పుకొని ఆమె గంటల కొద్దీ పోలీస్ స్టేషన్లో ఉండి ఆమె బెదిరింపులకు పాల్పడి ముందు జరిగిన దాన్ని ఆమె సవివరంగా వివరించడానికైతే మధ్యవర్తిత్వం చేసిన వాళ్ళ దగ్గరికి పోయింది కదా. బండి సంజయ్ ఇంటికి కూడా పోయింది కదా. ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేసిన ఘాతకాలు చాలానే ఉన్నాయి. మీ దగ్గర ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఎంత ఉంటుందో మాలాంటి నిజాలు చెప్పే వాళ్ళ దగ్గర నిజమైన ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. మేము కూడా అమ్మాయి మైనర్ కాబట్టి ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నాము, ఎంతవరకు ఏది గోప్యంగా ఉంచాలో అంతే గోప్యంగా ఉంచుతున్నాము. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, ఆ అమ్మాయి ఇంతమందితో అని అదని చెప్పేసి వీడియోలు ఎవరు అంత ధైర్యంగా ఎట్లా రిలీజ్ చేస్తున్నారు? ఫస్ట్ నిజంగా చెప్తున్నా కదా, మీరు తినేది అశుద్ధం కాబట్టి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఒకసారి బాధితురాలి పక్షాన ఆలోచించి చూడండి. మీరు సపోర్ట్ చేయకపోయినా ఒకటి, కానీ ఒకసారి ఏం జరిగింది, ఏం జరిగి ఉంటుంది, ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అని తెలుసుకొని మాట్లాడగా నోరు ఎట్లుంది కదా ఉంది కదా అనేసి మనం బాగితే తర్వాత పళ్ళు ఏ విధంగా రాలయాలో ఆ విధంగానే రాలుతాయి.